హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు మా ఇంట్లో ఇన్ని పువ్వులు అనుకుంటున్నారా? ఈరోజైతే చాలా స్పెషల్ ఉంది. ఏంటి అంటే ఈరోజు నేను లంక గ్రామాలకు వెళ్ళా. రాజమండ్రిలో కడుపు లంక అటు సైడ్కి వెళ్ళాను. ఫంక్షన్ ఉంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఊరికి ఎందుకు రావడం అనేసి పువ్వుల్ని కూడా తీసుకొచ్చా. కానీ నిజం చెప్తున్నా, అక్కడ ఎన్ని పువ్వులంటే మనకి ఏ ఫ్లవర్ సిస్టమ్ అయితే అన్ని ఫ్లవర్స్ మనం తెచ్చుకోవచ్చు. అన్నీ ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆస్ట్రేలియా, అమెరికా, ఆఫ్రికా, ఇతర కంట్రీల నుంచి కూడా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. ఈ మధ్యలో అయితే ఇంకా ఫేమస్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికి తీసుకొచ్చి సరదాగా పువ్వులు ఎక్కువ ఉన్నాయి అనేసి ఇలా సబ్స్క్రైబ్ లైక్ అనేసి రాశాను. మీరు కూడా అలా ఊరికే చూడకపోతే ఒక లైక్ అండ్ సబ్ కూడా చేసుకోండి ప్లీజ్. చూసారా, లిల్లీ పువ్వులు, బంతి పువ్వులు, ఇవన్నీ కూడా నేను ₹1 కూడా ఇవ్వలేదు, ఫ్రీగా అయితే తెచ్చుకున్నా. మా రిలేటివ్స్ హౌస్ నుంచి కాదు, అక్కడ బయట ఒకరు ఇచ్చేస్తున్నారు ఫ్రీగా, అందుకనేసి తీసుకుని వచ్చాను. నాకే కాదు, ఒక లారీతో లారీ పువ్వులు ఉన్నాయి. అందరూ కూడా తీసుకువెళ్తున్నారు. నేను ఇంటికి తీసుకువచ్చి అందరికీ పంచి పెడితే పుణ్యమైన వస్తుంది, ఎందుకు ఊరికి నదిలో పారేస్తున్నారు అనేసి ఇంటికైతే తీసుకొచ్చాను. చూసారా, చాలా ఉన్నాయి కదా. నేను చాలా వరకు పంచిపెట్టాను. మిగిలిన పువ్వులతో సరదాగా ఇదిగో ఇలా రాశానన్నమాట. మీకు మర్చిపోయాను, ఈ వీడియో కాదు కానీ లంకలో గులాబీ పువ్వులు, బంతి పువ్వులు, చామంతి పువ్వులు, కనకంబరాలు, లిల్లీ, వల్లి అన్నీ ఉన్నాయి. అన్నీ తీసి చూపిస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు కూడా. చాలా బాగుంటుంది. మొక్కలు ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చుతుంది. అన్ని వెరైటీస్ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా రాజమండ్రి ఇటు సైడ్ వచ్చినప్పుడు మీకు మొక్కలు కావాలి అనుకుంటే లంకాట్ సైడ్ వెళ్ళండి. మీకు నచ్చిన మొక్కలు ఏవైనా సరే వెళ్ళి తీసుకోవచ్చు. లేదు ఫొటోస్ అవి తీసుకోవాలి అనుకుంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. చూడండి, నేనైతే పువ్వులు తీసుకొచ్చింది అయితే ఇక్కడి నుంచే. వాళ్ళందరూ తీసుకువెళ్తున్నారు కదా, అవన్నీ కూడా ఫ్రీగా తీసుకువెళ్తున్నారు. ఎవ్వరు ₹1 కూడా కట్టడం లేదు. ఇక్కడ మీకు ఒక వ్యాన్ కనిపిస్తుంది కదా, ఆ వ్యాన్ నుండి తీసుకొచ్చి వాళ్ళు ఇదిగో ఇలా వేస్తున్నారు నదిలో. చూసారా, వాళ్ళకి తెల్లారగట్ల మార్కెట్ అవ్వలేదంట. మళ్ళీ రేపటికి ఫ్రెష్ ఫ్లవర్స్ కావాలి అనేసి ఇవన్నీ కూడా అలా చేసేస్తుంటే వీళ్ళందరూ కూడా తీసుకువెళ్తున్నారు. చూసేయండి, ఇవిగో మన లంక సైడ్ ఉన్న ఫ్లవర్స్, రంగురంగుల పువ్వులు. ఇంత వెండలో కూడా ఇంత చల్లగా వీడియో తీసానంటే దానికి రీజన్ అయితే ఇదిగో ఈ పువ్వులే. ఏంటో, ఈ పువ్వుల్ని చూస్తే మనసు ఎంత డిస్టర్బెన్స్ కింద ఉన్నా కానీ కూల్ అయిపోతాం. చిన్న పిల్లలు, రంగురంగు పువ్వులు, ఈ రెండు చూస్తే చాలు మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాంటి రంగురంగు పువ్వులన్నీ మన ఇంటి ముందుకు తెచ్చుకుని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయితే ప్లాన్ చేస్తాను. ఖచ్చితంగా మొక్కలనైతే పెంచుతాను. కనకాంబరం, మల్లి, గులాబీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కువగా లేదు, తక్కువగా ఉన్నాయి. ఎన్ని నర్సరీలో ఒక్కటి కాదు, కొన్ని వందల్లో ఉన్నాయి ఇక్కడ నర్సరీలన్నీ కూడా. దారి పొడుగున నర్సరీలే కనిపిస్తాయి. ఇవన్నీ చామంతి పూలు. ఈ చామంతి పూలు మా ఇంటి దగ్గర ఉండేవి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా టెర్రస్ పైన పెంచాను. చాలా ఎక్కువ వచ్చేవి. మా టీచర్స్కి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేదాన్ని. గులాబీలు చూసారా, రెడ్ రోజ్, వైట్ రోజ్, అన్ని కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్. సినిమా షూటింగ్స్ కూడా చేస్తారంట ఇక్కడ. కానీ ఇక్కడ ఏ నర్సరీలోకి వెళ్ళి వీడియో చేసినా కానీ ఎవ్వరు వద్దు అనట్లేదు. అందరూ తీసుకోండి తీసుకోండి అంటున్నారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కనకాంబరాలు, చామంతి, బాగా గట్టి చామంతి అంటాం కదా, ఆ చామంతి.
అటు సైడ్ బంతి తోట ఉంది, మీకు కనిపించడం లేదు. ఇవన్నీ మందారం మొక్కలు ఇవన్నీ కూడా. తులసి, మందారం చాలా ఉన్నాయి. ఒకటేంటి చెప్పాలంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇదంతా రోజ్. నాకైతే ఇది బాగా నచ్చింది. చిన్ని రోజులు గులాబీ పువ్వులు చిన్నగా ఉన్నాయి కదా, చాలా బాగా నచ్చింది. నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నర్సరీలో ఎవ్వరు లేరు. ఇటు వైపున గోదావరి, అటు పక్కన నర్సరీ. చూసారా, ఇక్కడ గోదావరి నిండా కూడా మీకు పువ్వులే కనిపిస్తాయి చూడండి. ఇక్కడ పువ్వులు మార్కెట్ అవ్వకపోతే ఏం చేస్తున్నారంటే గోదావరిలోకి తీసుకొచ్చి వేసేస్తున్నారు. మీకు అటు సైడ్ మొత్తం అన్నీ కూడా అక్కడ పువ్వులే కనిపిస్తాయి చూడండి. లారీల్లో ఎక్కువ, బయటకే ఎక్కువ వెళ్తాయంట. ఈ లంక సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా పువ్వులు వీళ్ళకి ఫ్రీయే కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ ఉండదు, కానీ బయట సైడ్ మార్కెటింగ్ ఎక్కువ ఉంటుంది. వీటిని మేము అక్షింతల్లో కలుపుకొని వేసుకునేవాళ్ళం ఈ పువ్వుల్ని, కానీ వీళ్ళైతే వనంలా పెంచేశారు. వీటిని నక్షత్రపు పువ్వులు అంటాం మేమైతే. నందివర్ధన పువ్వులు కూడా అంటారు. చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా. ఫొటోస్కి అయితే చాలా బాగా వస్తాయి వీడియోస్ చేసేవాళ్ళు. మ్యారేజ్ షూటింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి, రాగి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంకా ఏవో వెరైటీ ఉన్నాయి. ఒక్కొక్కటి లక్షల్లో ఉన్నాయి ఈ మొక్కలు. ఎందుకు ఇంత రేట్ అన్నది నాకైతే తెలియదు. అక్కడ ఒక టీ కప్లా ఉంది కదా, అది ₹1,00,000 అంట మొక్క. ఇది ఇంకొక గులాబీ తోట. బాగున్నాయి కదా గులాబీలన్నీ. ఎక్కువగా గులాబీల మొక్కలు ఎక్కువ పెంచుతున్నారు అందరూ కూడా నర్సరీలో. కనకాంబరాలు అవి ఉన్నాయి కానీ అవి తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువగా గులాబీ మొక్కలు ఎక్కువ వెళ్తున్నాయంట సేల్స్కి. అవన్నీ కొత్తగా అంటులు కట్టినవి, అవన్నీ కూడా ఒక మంత్లో వచ్చేస్తాయంట. ఈ డెకరేషన్స్కి పెట్టుకుంటారు కదా ఇంటి ముందు అలంకరణ, వాటికి సంబంధించి కుండీలు తెచ్చేస్తారంట మొక్కలు మనకి కావాలితే. వీడియో తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి అంటున్నారు అక్కడ ఒక తాతయ్య గారు అయితే. ఇటు సైడ్ అంతా గులాబీలు పువ్వుల వనం, అటు సైడ్ చూడండి గోదావరి. ఎంత బాగుంది లొకేషన్ నిజంగా చూడండి. అటు సైడ్ గోదావరి, ఇటు సైడ్ పువ్వులు వనం. ఇక్కడ ఇవి చూసారా, చిన్ని మొక్కలు. వీటి పేర్లు కూడా ఏవో చెప్తున్నారు, మనకి తెలీదు. ఇది శివుడికి ఇష్టమంట ఈ ఫ్లవరు. ఆ వంటలు లేవంట, కొత్తగా పెడుతున్నారనమాట ఇప్పుడే. ఇవన్నీ డెకరేషన్స్కి సంబంధించినవి. పెద్ద షాపింగ్ మాల్స్లో గట్ట పెడతారు కదా, అవి. చూసారా, ఇది మన కడుపు లంకకు సంబంధించిన మొక్కల కోసం నర్సరీ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే వీడియో చూసారు. మీరు ఎప్పుడైనా సరే ఇటు సైడ్కి వచ్చినప్పుడు ఈ నర్సరీలు అయితే మిస్ కాకండి. ఇంకా లోపలికి వెళ్ళి వీడియోస్ చేసుకోవచ్చు, చూడొచ్చు. మీకు నచ్చిన మొక్కలు కూడా పట్టుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.